తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నెలకొంది. గళం విప్పిన జర్నలిస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. పల్లాకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ఎన్నో కార్యక్రమాలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి సొంత పత్రిక, టీవీలు లేవని పొన్నం స్పష్టం చేశారు. అనేక హక్కులను ఎవరన్నా నిజంగా ఈ పని చేయలేదని చెప్పేసి ఎక్కడ ఎవరన్నా అడిగితే, గ్రామాల్లో కరెంట్ రాలేదనో, పంట ఎండిపోతుందనో ఎవరైనా జర్నలిస్టులు పోయి అక్కడికి అడిగినట్లయితే ఆ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టే, మహిళా జర్నలిస్టుల కేసులు పెట్టే దుస్థితి మాత్రం ఏనాడు ఏ ప్రభుత్వంలో రాలేదు అధ్యక్ష. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఏమని అంటే కొట్లాట, సర్పంచులు పెండింగ్ బిల్లులు ఏమంటే కూడా ఇబ్బంది. మాకు జర్నలిస్టు అంటే గౌరవం ఉంది. జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నడూ కూడా మేము అట్లా సొంత పత్రికలు, సొంత టీవీలు పెట్టుకోవాలని ప్రయత్నం ఎన్నడూ చేయలేము. మేము జర్నలిస్టుల మీద విశ్వాసం అనేది మంచి రాయాలి, చెడుగు రాయాలని. ఇక అంత పూర్తిగా భాష మరందరికీ ఒకసారి వీడియో చూస్తే ఆ భాషను ఎవరు వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆ భాషను చూసినట్టయితే మేము సమర్థిస్తే సభ్యులు ఆ జర్నలిస్టుకి మద్దతుగా మాట్లాడినటువంటి మాట ఉపసంహరించుకోమని చెప్పి కోరుతాను ఈ సందర్భంగా.